సికింద్రాబాద్ నుండి యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ ట్రైన్స్ను ఫేజ్ 2లో భాగంగా నడపబోతున్నారు. దానికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ ట్రైన్స్ నడపాలని తెలంగాణ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట టెంపుల్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పునర్నిర్మించడం జరిగింది. అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం జరుగుతుంది. అలా కాకుండా సికింద్రాబాద్ నుండి యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్స్ నడపడం వలన చాలా తక్కువ ఖర్చుతో యాదగిరిగుట్టను చేరుకోవచ్చు. యాదాద్రి రైల్వే స్టేషన్ నుంచి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం 4 కిలోమీటర్ల దూరంలోపే ఉండటం వలన ఎంతోమంది చాలా తక్కువ ఖర్చుతో యాదగిరిగుట్ట చేరుకోవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ట్రైన్స్కి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ను ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు. అతి త్వరలో సికింద్రాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్స్ను నడిపే ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నట్టు, అలాగే సికింద్రాబాద్ మరియు యాదగిరిగుట్టల మధ్య టికెట్ 20 రూపాయల లోపే ఉండవచ్చని తెలియజేశారు. ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం వలన బీబీనగర్, ఘటకేశ్వర్, భువనగిరి, యాదాద్రి ప్రాంత ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు హైదరాబాద్ సిటీతో కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట టెంపుల్ను ఎంతోమంది తక్కువ ఖర్చుతో దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది.